గత ఏడాది రాష్ట్రంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా అయితే ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే దీనిపై కొంతమంది రెడ్డి జాగృతి నేతలైతే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. చివరిగా హైకోర్టు అయితే బీసీలకు 42% రిజర్వేషన్ అయితే రద్దు చేసింది. అయితే ఈ హైకోర్టుకు వెళ్ళిన వారిలో అయితే మాధవ్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు. తాజాగా మాధవ్ రెడ్డి అనే వ్యక్తికి అయితే బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక టికెట్ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పై అయితే బీసీల నుంచి అయితే తీవ్ర ఒత్తిడి అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేక అని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే బీసీల నోటుకాడి ముద్ద చెడగొట్టిన మాధవరెడ్డి అనే వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, అప్పటి వరకు కూడా బీసీలకు 40% రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి కూడా చాలా మంది భావించారు. ఈ క్రమంలో మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడం వల్లనే బీసీలకు 42% రిజర్వేషన్ రద్దయిపోయిందని చెప్పేసి కూడా బీసీల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం అంటే బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీ అని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు అంటున్నారు. అంతేకాకుండా దీనిపై కవిత కూడా స్పందించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఈ మాధవరెడ్డి అనే వ్యక్తిని మొదటగా ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అని, హరీష్ రావే ఈ బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించి మాధవరెడ్డితో హైకోర్టులో పిటిషన్ వేయించారని, ఈ హరీష్ రావు లాయరే మాధవరెడ్డి తరపున పిటిషన్ వేశారని చెప్పేసి కూడా కవిత తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అని చెప్పేసి కూడా కవిత చెప్పారు. మనం మొదటి నుంచి చూస్తున్నాం, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఏ పార్టీ ఆ పార్టీ మద్దతు ఇస్తామని చెప్తున్నారు, కానీ లోపల మాత్రం బీసీలకు వ్యతిరేకంగా అయితే వాళ్ళు పావులు కదిపినట్లయితే మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలే అయితే మాధవరెడ్డిని ప్రోత్సహించి బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా పిటిషన్ వేయించారని చెప్పేసి కూడా బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.